సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎవరో తేల్చలేడంటావా? సెకండ్లో తేలగలిగే కెపాసిటీలో ఉంది. తేలడుగా ఆయన ఢిల్లీ వెళ్ళిందల్లా ఎందుకు? రాష్ట్రం బాగు కోసం కాదు, కేసులు మాఫీ కోసం వెళ్తున్నాడు, మాఫీ చేసుకున్నాడు, వస్తున్నాడు అంతే. మాఫీ కూడా కాదు, ఆపుకొస్తున్నాడు. ఇన్ని తెలిసి కూడా సొంత చెల్లెలు నీ పక్కన లేదు. ఆ రోజు నీ కోసం తిరిగింది, నేను జగనన్న వదిలిన బాణాన్ని అంది. ఈరోజు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. నీ తల్లి లేదు నీ పక్కన, వీళ్ళు లేకపోయినా నేను మీ బిడ్డని అంటే జనాలు నమ్ముతారు. అసలు నమ్మే వాళ్ళంతా ఏదో మేము మాంసం తిని మెడలు వేసుకున్నాం అన్నట్టుగా నమ్మేవాళ్ళే 100% ఉండేది. అంత 100% ఖచ్చితంగా అనుమానం. దానికోసమే పాపం చంద్రబాబు నాయుడు మోడీతో కొద్దిగా గెలుస్తుంది. ఈయనైతే జరగలేడు, ఉంటే కొంతవరకే నాగుతాడని చంద్రబాబు నాయుడు దానికోసం మోడీని కొద్దిగా. ఒక వ్యక్తిని చూసి ఒక రాష్ట్రం భయపడుతుందంటే అలాంటి వ్యక్తిని ఎలా నమ్మారంటావు బాబాయ్? నమ్మారంటే ఏదో దానిపై పాము కూడా ఎడంగా పాలు తాగి వెళ్ళి చూడు, అట్ట నమ్మారు ఇన్ని. ఒక ఛాన్స్ ఈయన ఎవరు నమ్మారు? ఈయన వాళ్ళ నాన్న చూసి ఏదో నాన్న చేశాడు కదా అట్లా కొడుకు చేస్తాడని నమ్మి అట్టేసారే కానీ ఈయన అస్సలు 100% మార్పే. వదులుతున్నాను అసలు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, ఆయన ఏం చేయలేదు, నేను మాత్రం కుప్పలో నీళ్లు వదులుతున్నాను అన్నాడు. అది ఎంతవరకు వాస్తవం సార్? నేను కొత్తగా తీసుకొచ్చి ఒకటి మిషన్ పెట్టారు, అయిపోగానే మళ్ళీ పీక్కెళ్ళారు. ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పీక్కెళ్ళిపోయారు. ఇంత అంటే కళ్ళ ముందు కనబడుతుంది, ప్రతిదీ కూడా సోషల్ మీడియా కానీ మీడియాలో కానీ వస్తుంది. అయినా కూడా ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడి మళ్ళీ నేనే వస్తానని చెప్పుకోవడం న్యాయమేనంటారా సార్? న్యాయం కాదు. ఇంకోసారి నమ్ముతారా జగన్మోహన్? అన్ని అబద్ధాలే ఆయన చెప్పేది. అంటే నేను అధికారం కోసం ఏదైనా చేయొచ్చు అంటారా? ఆయనకి కావాల్సిన అధికారం అంతే, డబ్బు సంపాదించడం అంతే. అంతే తప్ప పేదవాడి కోసం కాదు. పేదవాడు లేదు, ఏమి లేదు. అన్ని రకాలు చెప్పినా సరే ఎలాగైనా మాయ చేసి మళ్ళీ ఇంకొకసారి గెలవాలి, ఈసారి రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి, అది ఆయన పని. అంటే అంత అమాయకుల సార్, అంత పిచ్చోళ్ళ ఆంధ్ర ప్రజలు? చెప్పలేము. మాకేం వస్తుంది ఈసారి జనం ఎలా ఉన్నారంటే ఓటుకి ఎంత డబ్బు ఇస్తాడు అనే లెక్కలోనే ఆలోచిస్తున్నారు తప్ప అస్సలు ఆలోచించే పనే లేదు ఎవడు. తెలంగాణలో చూసాం, తెలంగాణలో మీరు మాకు ఓటు అయిపోతే ఆంధ్రాలాగా రోడ్లు అయిపోతాయి, ఆంధ్రాలాగా నాశనం అయిపోద్ది అని చెప్తున్నా కూడా ఇంకా ప్రజలు మేల్కోలేదంటారా? లేదు, అక్కడ కొంత మార్పు రావడానే మారింది గవర్నమెంట్. అవును. ఇక్కడ నిన్న నేను తమిళనాడు నుంచి వచ్చా, అది ఎట్టుండే రోడ్లు అన్నీ. అదే మన రాష్ట్రంలో ఎంత ఘోరంగా ఉంది. అందుకని తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అలాగే కొనసాగించాడు ఆయన. ఇక్కడ ఈయన ఈ అన్నా క్యాంటీన్ తీసేయడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటారా? పేదవాడి దగ్గర నోటు కూడి తీసేయడం ఏం లేదు, ఇంకో నష్టం వాడికే కనపడిన నష్టం. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పూర్తి చేశాడా? ఏం పూర్తి చేయండి, నేను అదిగో 2 నెలల పూర్తి చేస్తా అన్నాడు. ఏది లేదు, అంతా రివర్స్ పాలన ఇది కూడా. సో ప్రజలకైతే అర్థమైపోయింది. వాస్తవాలు తెలిసినాయి అంటారు సార్? వాస్తవంలో ఉండరు కొంతమంది సార్. ఈ రోజున పచ్చని పల్లెటూర్లలో కూడా కనీసం గ్రామ స్థాయిలో వచ్చే నిధులను కూడా పక్కదారి మళ్లించి కాలవలు లేకపోతే లైట్లు ఇలాంటివి ఏమీ లేకపోయినా వాలంటీర్ వ్యవస్థ తెచ్చాము, పొద్దున్నే వాళ్ళు తీసుకొచ్చి మీకు ఏదో డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు. అంటే ఈ రోజు ఇచ్చే రూపాయి ముఖ్యం అంటారా, లేదా భవిష్యత్తుకు కావాల్సిన అభివృద్ధి ముఖ్యం అంటారా? ఏం చెప్తారు మీరు? అభివృద్ధి ముఖ్యము, కానీ వాలంటీర్ వ్యవస్థ వల్ల లాభాలు ఉన్నప్పటికీ దాని మీద వ్యయం చాలా అవుతుంది. అవును, ఖర్చు ఉంది. గ్రామానికి కనీసం ఈ గ్రామానికి తీసుకుంటే 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది నెలకి. సచివాలయం కానీ వాలంటీర్లు కానీ సంవత్సరానికి ఎంత అవుతుందని 36 లక్షలు అవుతుంది. అది తగ్గించుకున్నా కానీ గ్రామాలు బాగు చేసుకోవచ్చు. గతంలో చేయలేదంటారా ఈ వాలంటీర్ వ్యవస్థ? సచివాలయాలు లేకుండా అభివృద్ధి జరగలేదంటారు గ్రామాల్లో? అదే స్థాయిలో జరుగుతుంది. ఇప్పుడు సచివాలయంలో పంచాయతీ ఆఫీసులో విలేజ్ సెక్రటరీ గారు ఆ హోదా ఏమిటి, అధికారాలు ఏమిటి, హక్కులు ఏంటి అని తెలియదని ఏమి లేవని ప్రజలకే అర్థం కావట్లేదు. మరి ఆయనకి అర్థమవుతుందో లేదో కానీ ఆయన హక్కులు విధులు ఏం చేయాలో ఏం చేయకూడదో ప్రజలకైతే తెలియదు. మనం వాలంటీర్ని అడగాల, సెక్రటరీ గారిని అడగాల మన పని ఉంటే. సో ఇన్ని సరే, ఒక వాలంటీర్ వ్యవస్థ ఇది పక్కన పెడదాం. ఈ రోజున రాష్ట్రంలో ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ లేదా ఏదైనా డెవలప్మెంట్ కానీ ఏమైనా ఉన్నాయంటారా సార్ ఈ 4.5 ఏళ్ళలో? అది అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు. అంటే నేనేదో చేసేసా మళ్ళీ నాకు ఓటు ఏంటి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.
ఆయన అట్లా ఏదో రకంగా ఎలక్షన్కి వెళ్ళాలి కాబట్టి ఆయన ఆ పద్ధతిలో వస్తున్నారు. ఆయన లెక్కలు చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు పెద్ద పెద్ద హోర్డింగుల ద్వారా కానీ లేకపోతే మేము ఇంత మీ కుటుంబానికి ఇంత ఇచ్చాం, ఇన్ని లక్షలు ఇచ్చాం అని చెప్తున్నారుగా. ఎవరు ఏం చెప్పినా ప్రజలకి తెలుసు, అందరికీ డబ్బులు ఇచ్చిన విషయం కూడా తీసుకున్నారు కాబట్టి దాంట్లో కొంతవరకు లెక్కలో తేడా ఉన్నా కానీ డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే. ఎవరు డబ్బులు అంటున్నా, ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారంటే బాగానే ఉంది, ఎవరు డబ్బులు అవన్నీ? ప్రజల డబ్బులే కొంతమంది ప్రజలకు ఇచ్చారు. నా రూపాయి నా దగ్గర మీరు లాక్కుని పావలా ఇచ్చి నేను ఇచ్చాను అంటే నేను అంత పిచ్చోళ్ళు ఉన్నారంటారా? అందరికీ అర్థమవుతుంది ఇవన్నిటికీ ఫలితాలు. రేపు ఎన్ని చెప్పిన ప్రజల్లో గవర్నమెంట్ పై వ్యతిరేకత ఉన్నా పోల్ మేనేజ్మెంట్ల ద్వారానే జరుగుతుంది రేపు ఎలక్షన్ రిజల్ట్ కూడా. ఇన్ని అరాచకాలు ఉన్నాయి సార్. ఈ రోజున ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, లేకపోతే నాయకుడని లేదు, ఒక కార్యకర్తలు లేదు, సామాన్యుడని లేదు, సవ్యంగా జరగనిస్తారంటారా ఎన్నికలు? నేను చెప్పేది అదేనండి, పోల్ మేనేజ్మెంట్ ద్వారానే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అది అంటే ఎంత బాగా పోల్ మేనేజ్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఎలక్షన్ జరిగితే దాన్ని బట్టి. మరి ఇప్పుడు ఈ రోజున వాలంటీర్లు ఏమో అసలు ప్రజా సేవకులు అన్నారు ఒక రోజున, తర్వాత మా కార్యకర్తలే అని చెప్పి మాట్లాడుకున్నారు. ఇప్పుడు సీఎం గారు డైరెక్ట్గా వాలంటీర్లే వెళ్ళి వాళ్ళ చేత ఓట్లు వేయించాలి, ఒక మంత్రి గారు కానీ లేకపోతే సీఎం స్థాయి వ్యక్తి కానీ వాలంటీర్లు మనకు సేవ చేయాలని మాట్లాడుతున్నాడు. న్యాయమేనంటారా ఇది? ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయం కాదు. ఆయన వాళ్ళకి అవకాశం కల్పించాడు కాబట్టి వాళ్ళని ఉపయోగం. ప్రజాధనంగా సార్ వాళ్ళకి ఇస్తుంది, వాళ్ళ చేతల రూపంలో ఇచ్చేది మన ప్రజాధనమేగా. ఇదంతా తెలుసుగా జనాలకి. తెలుసండి, ఇవన్నీ ఓటు వేసే అవకాశాన్ని బట్టి ఉంటుంది. సో చివరిగా నిన్న జరిగిన జెండా సభ ద్వారా, అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేము ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసమే మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్తున్నారు. వాస్తవం ఉందంటారు దానిలో? వాస్తవం ఉందండి, వాస్తవం ఉన్నది. వీళ్ళు ఎంత ఆయాసపడినా కానీ అక్కడ ఓటింగ్ ఎంత వరకు జరుగుతుందనే దాని మీదే ఉంటుంది అంటున్నా నేను. పోల్ మేనేజ్మెంట్ మెయిన్ అంటారు. మెయిన్ అది సవ్యంగా జరగనిస్తారా పోనీ? అది కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే 4 స్తంభాలు ఉన్నాయి. డీజీపీ గారు, ఎలక్షన్ కమిషనరు, ఇంటెలిజెన్స్, మళ్ళీ ఇంకోటి ఎలక్షన్ కమిషనర్. ఈ 4 సక్రమంగా పనిచేస్తే సక్రమైన రిజల్ట్ వస్తాయి. ఇవన్నీ వాళ్ళ అధీనంలో ఉన్నాయి కాబట్టి 2019లో చంద్రబాబు నాయుడుకి ఏం జరిగిందో అందరికీ తెలుసు. రేపు ఏం జరుగుతుంది అనేది. సో మీరు అన్నట్టు సవ్యంగా జరిగితే ఆంధ్రప్రదేశ్లో మార్పు ఉంటుందంటారా? 100% ఉంటుంది. 100%. గురుగారు, ఈ రోజున అంటే ఎలక్షన్ల పరిస్థితి కానీ లేదా ఈ 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మీరు వినుంటారు. సో అంటే జెండా సభ సాక్షిగా యుద్ధమే అంటున్నారు ఆయన. నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయంటారా లేకపోతే మీరేం చెప్తారు? ఆయన అంటున్నా కానీ జనంలో ఎటు వీలు ఉంటే అటు వేస్తారు. కానీ అంటే ఈ పెరిగిన ఖర్చు కానీ ధరలు కానీ ఇవన్నీ ఆలోచించారంటారా? ఆలోచిస్తారు. ఇబ్బందులు పడట్లేదంటారా? పడుతున్నారు. ఇప్పుడు నేను బటన్ నొక్కుతున్నా, డబ్బులు ఇస్తున్నా అంటున్నాడు ఆయన. ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? అదే ఎవరికి ఇస్తున్నాడు, ఎవరికి వస్తున్నాడు, ఏదో 100లో 10 మందికి ఇస్తున్నాడు. ఇప్పుడు కదా వాళ్ళకి ఇట్లా కరెంటు బిల్లులు అని, చెత్త పన్ను, ఖర్చులు ఉన్నాయో బాబాయ్ ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో? కరెంటు బిల్లులో ఎంత అనవసరంగా ఆయన వాడేది కూడా ప్రజల మీదే చేస్తున్నాడు. జగన్ రావడం కష్టమే. మరి పోయినసారి వచ్చాడు సరే, ఒక ఛాన్స్ అంటే నమ్మారు జనాలు. ఇంకోసారి కూడా నమ్మండి నన్ను అంటున్నాడు. నమ్ముతారంటారా? నమ్మరు, కానీ ఆయన డబ్బు తిన్నాళ్ళు నమ్ముతారు. మార్పు ఉంటుందని అనుకుంటున్నాం. తెలంగాణలో కూడా కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ కానీ అసలు మేమే వచ్చేది 3వ కూడా మేమే అని చెప్పి బద్దలు కూడా చెప్పారు. కానీ అక్కడ మార్పు కోరుకున్నారు జనాలు. అలాంటి మార్పు ఇక్కడ ఉంటుందా ఉండదా? 90% ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకని చెప్తున్నారు అట్లా? ప్రజల్లో పడ్డ కష్టాలు, ఇప్పుడున్న పరిస్థితులు, ఆయన చేసే పనులు ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే మార్పు వస్తుంది. సామాన్యుడు ఇల్లు కట్టుకోలేడు. ఈ రోజున ఇసుక కానీ అన్ని పెరిగిపోయినాయి. మనకి దగ్గరే ఉన్నా కూడా ఇసుక లారీలు తిరుగుతా ఉన్నా కూడా సామాన్యుడు ఇసుక కొనుక్కోగలడా బాబా? ఆయన అసలు డౌట్ వచ్చే ఇట్లా అభ్యర్థులు కూడా మారుతున్నాడు. లేకపోతే మారవలసిన అవసరం ఏంది? అక్కడ చెల్లనోడు ఇక్కడ చెల్లుతాడు, అట్లా చెల్లుతాడు. అందుకని ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే 90% ప్రజలైతే ఆలోచనలోనే ఉండారు.